నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నారా లోకేష్ పై ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్. దొడ్డిదారిన లోకేష్ ఎమ్మెల్సీ అయ్యారని ఆగ్రహం. టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటన. దుర్గగుడిలో ప్రారంభమైన స్వర్ణ శిఖర కుంభాభిషేక మహోత్సవాలు. పూజా కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి కొట్టు సత్యనారాయణ. టీడీపీ యువనేత నారా లోకేష్ దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యారని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. లోకేష్ జీవితంలో ఎమ్మెల్యే కాలేరని, అసెంబ్లీలో అడుగు పెట్టలేరని అన్నారు. వైసీపీలో మిగిలిపోయిన స్క్రాప్ టీడీపీలోకి వచ్చిందని, ఆ స్క్రాప్ను చూసి పిచ్చివేషాలు వేయొద్దని లోకేష్కు వార్నింగ్ ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం స్థానిక 29వ డివిజన్ మధురానగర్లో నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు 29వ డివిజన్లో పర్యటించామన్నారు. ఇన్ని పథకాలు ఇస్తున్నా జగనన్నకే మా ఓటు వేస్తామని ప్రజలు తెలుపుతున్నారన్నారు. కొంత ఈ ప్రాంతంలో దోమల సమస్య ఎక్కువగా ఉన్నట్లు ప్రజలు తెలిపారని, దీనికి నివారణ చర్యలు చెబుతామని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి చంద్రబాబు 16 నెలలు సీఎం జగన్ని ఇబ్బంది పెట్టారన్నారు. మంగళగిరి నుండి లోకేష్ జీవితంలో ఎమ్మెల్యే కాలేడన్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టలేడన్నారు. లోకేష్ దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యాడన్నారు. మా దగ్గర మిగిలిపోయిన స్క్రాప్ని దగ్గరికి వచ్చిందన్నారు. ఆ స్క్రాప్ను చూసి నువ్వు పిచ్చి వేషాలు వేయకన్నారు. కుప్పంలో మీ బాబు పవన్ కళ్యాణ్ ఎక్కడా పోటీ చేసినా ఓడిపోతారన్నారు. ఈరోజు డివిజన్ పర్యటనలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలోని 29వ డివిజన్లో ఈరోజు పర్యటన జరుగుతుంది. స్థానిక కార్పొరేటర్గా లక్ష్మీపతి గారు, అదేవిధంగా మన డిప్యూటీ మేయర్ గారు అవుతు శ్రీ శైలజారెడ్డి గారు, పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఈ పర్యటనను ప్రారంభించడం జరిగింది. ప్రజల నుంచి పథకాల రూపంగా కానీ అందరూ కూడా చక్కగా అన్ని విధాలు కూడా సహకరిస్తామని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు కూడా మా అందరికీ కూడా. ముఖ్యంగా కొంచెం ఈ ఆర్యూబీ ఇష్యూ, అది మన ఏదైతే ఆర్యూబీ ఉందో అది ఒక ఇష్యూ కొంచెం బాగా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 5 సంవత్సరాల నుంచి ఈ ఆర్యూబీ వర్క్ నడుస్తుంది. దాని ఇంతవరకు చాలా స్లోగా నడుస్తుంది అనేది. గత 10 రోజుల నుంచి కూడా మేము ఆర్యూబీ మీద నేను కానీ, మన ఎమ్మెల్సీ రూహులర్ కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ, కార్పొరేటర్స్ కానీ అందరం కూడా అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. మోస్ట్లీ ఒక 4 రోజుల్లోపు అది ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని గట్టిగా చెప్పడం, తప్పకుండా 4 రోజుల్లోపు ప్రజలకు అందుబాటులో ఉంటుందని కూడా మేము భావిస్తున్నాం. తప్పకుండా అవుతుందని నాకు నమ్మకం కూడా ఉంది. అదేవిధంగా కొంత శానిటేషను, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కొంచెం ఎక్కువగా నిండిపోయి రోడ్డు మీదకి వాటర్ రావడం జరుగుతుందని చెప్పన్నారు. దాన్ని కూడా వెంటనే రెక్టిఫై చేస్తున్నాము. రైల్వే సైట్లో ఎక్కువగా ఈ కొంచెం గడ్డి అది పెరగడంతో కొంచెం దోమలు ఎక్కువ ఉన్నాయన్నారు. దాన్ని కూడా ఇప్పుడు అధికారులతో మాట రైల్వే పర్మిషన్ తీసుకొని అది అంతా ఆ సైట్ అంతా కూడా క్లీన్ చేయిస్తామని చెప్పని కూడా చెప్తున్నాం. దోమల నివారణకి అన్ని విధాలు చర్యలు తీసుకోవడం చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి చిన్న చిన్న ఇష్యూస్ తప్ప మిగతా మేజర్ ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్అవుట్ అయిపోయినాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా ఫ్యాన్ గుర్తుకి జగనన్న ఓటేస్తామని చెప్పడం చాలా సంతోషం ఉంది. ప్రజానీకంతో కూడా జగనన్నతో పాటు ఉంటామని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను. నేను ఇప్పుడు ఇదే మాట ఎన్నిసార్లు చెప్తాడు బా లోకేష్, నువ్వు ఇంతకుముందు మీ నాన్న కాంగ్రెస్ పార్టీ కలిసి 16 నెలలు చేయని తప్పుకి మీరు ఆయన ఇబ్బంది పెట్టినా కానీ ఆయన ఏమాత్రం కూడా దడవకుండా బెడవకుండా సొంతంగా పార్టీ పెట్టి ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలతో 23 ఎంపీలతో ఈరోజు ఆయన పరిపాలన చేస్తున్నాడు. నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా సరే నువ్వే మంగళగిరిలో గెలవలేకపోయావు. నువ్వు జగన్ గారి మీద సవాల్ వేస్తున్నాడు ఏంట్రా బాబు, నువ్వు నీ కెపాసిటీ తెలీదా? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయిన వ్యక్తివి జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేస్తావు. ఏంటి లోపలేసేది? నీ జీవితంలో నువ్వు అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేవు. మీ నాన్న ఏదో నామినే మన దొడ్డిదారిన మంత్రి చేసి ఎమ్మెల్సీ చేసి నువ్వు లోపలికి వెళ్ళే తప్ప నువ్వు జీవితంలో ఎమ్మెల్యేగా గెలవలేవు. అసెంబ్లీలో అడుగు పెట్టలేవు. నువ్వేంటి ఆయన బెదిరించేది? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా నారా లోకేష్ అనుకున్నావు భయపడటానికి? ఆయన భయపడుతున్నాడు. మీ నాన్నకే భయపడ్డు, నువ్వెంతరా బాబు మాట్లాడితే దానికి? అదేవిధంగా మాట్లాడితే రెడ్ బుక్ అంటో, గ్రీన్ బుక్ అంటో, ఎల్లో బుక్ అంటో, ఏం బుక్ అయితే మాకు ఉపయోగం ఏముందిరా దాంట్లో?
ఏం చేస్తావు నువ్వు? అధికారులను బెదిరిస్తున్నావు, ఏదో పార్టీ నాయకులు బెదిరిద్దామని ప్రయత్నం చేస్తున్నావు. నీ దగ్గరికి ఏదైనా 1-6 వస్తే నువ్వేదో బాగా రెపరెపలాడుతున్నావు. మా దగ్గర మిగిలిపోయిన స్క్రాప్ అనే దగ్గరికి వస్తారు బాబు. జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అనుకున్న వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి గారు వద్దంటే అర్థం ఏంటి? ఇక్కడ స్క్రాప్ కాబట్టే కదా. ఇవన్నీ కూడా ఏదో పైపైన ఇది మెరుపులు చూసి ఏదో అయిపోతావు అనుకుంటున్నామో. జీవితంలో నువ్వు ఎమ్మెల్యే కాలేవు. ఈసారి కుప్పంలో కూడా మీ నాన్న ఓడిపోతున్నాడు. మీ బ్రదరు పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ పోటీ చేస్తాడో తెలియదు. ముందర మీరు గెలవండి, మీరు గెలవడానికి ప్రయత్నం చేయండి తప్ప ఏదో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డది మాత్రం మీరు కనబాకండి. తప్పకుండా మీరు గెలవడానికి ప్రయత్నం చేయండి. ముందర నువ్వు మంగళగిరిలో, మీ అన్నయ్య భీమవరంలో, మీ అయ్యనేమో కుప్పంలో గెలిచే ప్రయత్నం చేసుకోమని తప్ప మీ ముగ్గురు కూడా ఓడిపోతారు ఈసారి. నమస్కారం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో గడప గడపకి అవ్వచ్చు, లేకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్గా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే గడప గడపకి నిధులతో, అలాగే ఇంకా ఏదైనా డివిజన్లో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అనేటువంటి కార్యక్రమంలో ఇవాళ 29వ డివిజన్లో మరి స్థానిక కార్పొరేటర్ గారు లక్ష్మీపతి గారు, అలాగే మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం ముందుకెళ్తా ఉంది. చక్కగా ప్రతి ఒక్క గుమ్మంలో కూడా పథకాలు అందుతాయని చెప్తారు. ఇబ్బంది అయ్యేటువంటిది అయితే ఏమీ లేదు. కానీ మామూలుగా చిన్న చిన్న ఇష్యూస్ ఏంటంటే కొంచెం డ్రైనేజ్ ప్రాబ్లం అనేటువంటి చెప్తా ఉన్నారు. అధికారులకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎక్కడైతే పంపింగ్ స్టేషన్లో ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా సంబంధిత అధికారులు మరి రెక్టిఫై చేసుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చిన్న చిన్న యూజీడీ లైన్స్ ఎక్కడ ఉన్నాయో దాన్ని ఓవర్ఫ్లో అవుతా ఉన్నాయి. ఓవర్ఫ్లో అయినట్టు వెంటనే మరి మన ట్యాంక్ తీసుకొచ్చి క్లీన్ చేసేటువంటి పర్యవేక్షణ కూడా మీరు అధికారులందరూ కూడా అప్రమత్తం అవ్వాలా. ఎందుకంటే ఎక్కడైతే ఇష్యూ ఉందో మరి అక్కడ 1-2 సార్లు రెక్టిఫై చేస్తే ఆ ఇష్యూ మొత్తం కూడా షార్ట్ అవుట్ అవుతుంది కానీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఏదైతే మధురా నగర్ ఉందో మరి మధురా నగర్ అంటేనే ఆర్యూబీ అనేటువంటి సమస్య, దాన్ని కూడా అతి తొందరలోనే అధికారులతో మాట్లాడటం జరిగింది. అతి తొందరలోనే 1 నెల రోజుల లోపలే అది ప్రజలకు అందుబాటులో తీసుకురావడం అనేటువంటిది కూడా మేమందరం కలిసి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజల యొక్క ఇబ్బందులు, ప్రజల యొక్క కష్టాలే మా పార్టీ ఎజెండా కాబట్టి అవి తీర్చి ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే పథకాలు చెప్పవసరం లేదు. మరి ఈ డివిజన్లోనే అనేకమైనటువంటి రోడ్లు వేసాం, అనేకమైనటువంటి కమ్యూనిటీ హాల్స్ ఇచ్చాము. అలాగే మన ఏదైతే శానిటేషన్ ఆఫీసులు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్లు, డ్రైన్లు, అలాగే ఏవైతే పార్కులు ఇవన్నీ కూడా డెవలప్ చేసి ప్రజలకు ఇంకా మేరుగా సదుపాయాలు కల్పించేటువంటి కల్పనలో మేము ముందుకెళ్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల చివరిలో 3 స్థానాలకు జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆయన ప్రకటించారు. ఈ మేరకు పోటీపై టీడీపీ నేతలకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. కాగా గత కొన్ని రోజులుగా బలం లేకపోయినప్పటికీ టీడీపీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తోందని వార్తలు వినిపించాయి. టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి సైతం రాజ్యసభ ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. బలం లేకపోయినప్పటికీ ఎలా పోటీ చేస్తారని కన్ఫ్యూజన్ నెలకొంది. దీంతో రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీపై వస్తున్న వార్తలకు తాజాగా బాబు చెక్ పెట్టారు. రాజ్యసభ ఎన్నికల బరిలో టీడీపీ ఉండడం లేదని ప్రకటించడంతో నేతల్లో నెలకొన్న అయోమయానికి ఫుల్ స్టాప్ పడింది. కాగా ఆంధ్రప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. సీఎం రమేష్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేడల రవీంద్ర కుమార్ల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగుస్తుంది. దీంతో ఈ 3 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 15వ తేదీ వరకు నామినేషన్ల దాఖలాకు చివరి తేదీ కాగా ఫిబ్రవరి 27వ తేదీన 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో ఎమ్మెల్యేల బలాబలాల ప్రకారం 3 స్థానాలు అధికార వైసీపీ దక్కనున్నాయి. సీఎం జగన్ ఇప్పటికే 3 రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించారు. వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబురావులకు జగన్ పెద్దల సభకు వెళ్లే అవకాశం కల్పించారు. ఈ మేరకు 3 నామినేషన్లు దాఖలాలు చేశారు. వైసీపీకి 155 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోపిడీలే అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ఇసుక బకాసురులు రాత్రికి రాత్రే అనుమతులు లేకుండా ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 36వ డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పాదయాత్రలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
టీడీపీ అధికారంలోకి రాగానే పూర్ టు రీచ్ నమ్మకం, భరోసాను కల్పించే విధంగా వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే వైసీపీ నేతలు వికృత చేష్టలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో 500 రూపాయలు వచ్చే కరెంటు ఛార్జీలు ఈ రోజున 1500 వరకు వస్తుందని, కూలి పనులు చేసుకునేవారు ఎలా కడతారని ప్రశ్నించారు. సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం అనే పునాదులపై ఏర్పాటు చేసిన టీడీపీ పార్టీ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక అమలు చేసే పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్తామని బోండా ఉమా తెలియజేశారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో గాంధీనగరు మరి ఈ నియోజకవర్గానికి గుండెకాయ అయినటువంటి గాంధీనగర్లో 36వ డివిజను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరుడు చలమలశెట్టి సీను, ప్రధాన కార్యదర్శి బాబీ, అలాగే డివిజన్ ఇన్ఛార్జి ఇమ్మిడి రాము, మాజీ కార్పొరేటరు అన్నగారు ముప్పా వెంకటేశ్వరరావు, ఇక్కడ డివిజన్ సీనియర్ నాయకులు పేర్ల రవి గారు, ఇంకా డివిజన్ సుందరయ్య, బోను ప్రసాద్ వీళ్ళందరి ఆధ్వర్యంలో మరి ఓరోసి సెంటర్ దగ్గర నుంచి ప్రచారం ప్రారంభించాం. ఎక్కడికి వెళ్ళినా వ్యాపారస్తులందరూ ఒకటే మాట్లాడుతూ ఉన్నారు, ఈ దరిద్రపు ప్రభుత్వం పోవాలి, మళ్ళా మాకు మేలు చేసి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రావాలని మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా మరి అందరూ కూడా జనసేన తెలుగుదేశం పొత్తుని స్వాగతిస్తున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ 2014, 2019 చంద్రబాబు గారి పరిపాలనలో ఏ విధంగా పరిపాలించామో చూశారు. అలాంటి స్వర్ణయుగం లాంటి చంద్రబాబు గారి పరిపాలన రావాలని కోరుకుంటా ఉన్నారు. ఇవాళ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా వెల్లంపల్లి సీను అనే ఒక అవినీతి పరుడు వచ్చాడు. అతను అక్కడ పశ్చిమ నియోజకవర్గంలో చందాల సీనుగా పేరు పెట్టినటువంటి ఇతను, చందాలు ఎత్తుకొని బతికే ఇతను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మరి ఏదేదో లా అండ్ ఆర్డర్ని, అలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అలాగే రౌడీ షీటర్లు పెట్టుకొని ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఇప్పటికీ పోలీస్ శాఖకి కంప్లైంట్ ఇచ్చాం, పోలీసులకి అందరికీ తెలియజేశాం. అతను పక్కన ఏ విధంగా మాట్లాడుతున్నాడు, అతను మాట్లాడే వీడియోలతో సహా మేము పోలీసు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. కానీ పోలీసులు అదుపు చేయటం లేదు, అదుపు చేయటంలో విఫలమయ్యారు. ఎక్కడ పడితే అక్కడ నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. పశ్చిమ నియోజకవర్గంలో నేను వెల్లంపల్లి సీను సూటుగా అడుగుతా ఉన్నా, నువ్వు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నిన్ను నీ సీటు ఎందుకు తీసేశారు? స్ట్రైట్ క్వశ్చన్, నువ్వు దానికి సమాధానం చెప్పు. వెల్లంపల్లి, నువ్వు కరోనాలో ప్రజలందరికీ కూడా కరోనాలో భయం పట్టుకొని ప్రజలందరూ దండగని బాధపడితే నీకు కరోనా పండగ అయింది. 9 కోట్ల రూపాయలు వసూలు చేసావు. 9 కోట్ల రూపాయలు వ్యాపారస్తుల దగ్గర చందాలుగా వసూలు చేసి ఈరోజు వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాం. అలాగే ఆర్య వయసులకి వనభోజనాలని చెప్పి 5 కోట్ల రూపాయలు వసూలు చేసాం. మళ్ళా హోల్సేల్ వ్యాపారస్తుల దగ్గర నుంచి నిత్యావసర సరుకులను తెప్పించి ఉచితంగా భోజనాలు పెట్టాం. అంతేకాదు అమ్మవారి గుళ్ళో నగలు కొట్టేశాం. ఆ రోజు అమ్మవారి వెండి సింహాలు పోలీసులు దొంగతనాలు పడినప్పుడు పోలీస్ కుక్కలను తీసుకెళ్తే నీ ఇంటి దాకా వచ్చి ఆగిని వాస్తవమా కాదా? అమ్మవారి నగలు, అమ్మవారికి భక్తులు ఇచ్చినటువంటి నగలు, భక్తులు అమ్మవారికి ఇచ్చినటువంటి నగల్ని నువ్వు కొట్టేసిన మాట వాస్తవా కాదా? నీ ఇంట్లో అవి దొరికిన మాట వాస్తవా కాదా చెప్పు వెల్లంపల్లి సీను. 11వ శతాబ్దం రెడ్డి రాజుల పరిపాలనలో 1000 సంవత్సరాల క్రితం వైభవంగా మల్లేశ్వర స్వామిని ఇంద్రకీలాద్రిపై ప్రతిష్ఠించారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఎంతో వైభవంగా స్వర్ణ శిఖర ప్రతిష్టా మహోత్సవాలు నేటి నుంచి 5 రోజుల పాటు మల్లేశ్వర స్వామి కుంభాభిషేక మహోత్సవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి 70 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు.
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ మల్లేశ్వర స్వామివారి నూతన ధ్వజస్తంభ సహిత స్వర్ణ శిఖర కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఋత్వికులు, గణపాఠీలు, వేద పండితులు గణపతి పూజ, స్వర్ణ శిఖర పూజ కార్యక్రమాలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులచే ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఋత్వికులకు, గణపాఠీలకు మంత్రి దంపతులు చేతుల మీదుగా నూతన వస్త్రాలను అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ 1100 ఏళ్ల చరిత్ర గల ఈ ప్రాచీన ఆలయాన్ని కోట్లాది రూపాయలతో జీర్ణోద్ధరణ చేపట్టారు. 5 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలలో తొలి రోజు పూజల్లో తాను పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమ శాస్త్రానుసారం మహోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఈ నెల 18వ తేదీన వేద మంత్రాలతో శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం పునఃప్రతిష్ఠ ధ్వజస్తంభం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం చైర్మన్, కమిటీ సభ్యులు, ఋత్వికులు, వేద పండితులు పాల్గొన్నారు. దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయ సముదాయంలో మల్లేశ్వర స్వామి ఆలయం 1000 సంవత్సరాల క్రితం రెడ్డి రాజుల కాలంలో 11వ శతాబ్దంలో నిర్మాణం చేసిన మల్లేశ్వర స్వామి ఆలయం జీర్ణోద్ధరణ అయిన తర్వాత ఆలయాన్ని శాస్త్రోక్తంగా పునర్నిర్మించాలనే ఒక సత్సంకల్పంతో ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగింది. స్వామివారిని పునఃప్రతిష్ఠ చేసి కుంభాభిషేకం చేయాలని పాంచాహినిక దీక్ష ఇవాళ ఇప్పుడే విఘ్నేశ్వర పూజతోటి అయిన తర్వాత పుణ్యావచనంతో ఈ 5 పాంచాహినిక 5 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతిరోజు జరిపిన తర్వాత 18వ తారీఖు 11 గంటల 45 నిమిషాలకి మహాకుంభాభిషేకం మరి అక్కడ యజ్ఞాలు, యాగాలు అన్నీ చేసి అక్కడ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ఈ స్థానాచార్యుల వారు, వేద పండితులు, గణపాఠీలు అందరూ కూడా ఈ 5 రోజుల కార్యక్రమంలో పాల్గొని పూర్తిగా మరి శాస్త్రయుక్తంగా మరి ఏదైతే మనకి వేదాల్లో చెప్పబడిందో అదే రకంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడానికి తలపెట్టాం. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ఋత్వికులందరూ కూడా ఈ 5 రోజుల కార్యక్రమాన్ని సంపూర్ణంగా నిర్వహించి ఆఖరి రోజున మరి పూర్ణావతి అన్నీ అయిన తర్వాత స్వామివారికి పైన మరి పూర్ణకుంభంతో అక్కడ నివేదన చేసి మహాకుంభాభిషేకం పైన జరుపుతారు. ఆ ధ్వజస్తంభం అన్నీ కూడా ఆ రోజు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆ పరమేశ్వరుణ్ణి, మల్లేశ్వర స్వామిని మళ్ళీ అక్కడ పునఃప్రతిష్ఠించి ఏదైతే ఇంతకుముందు బాలాలయంలో పెట్టిన ఆ కళలన్నీ కూడా మళ్ళీ స్వామివారిలో ప్రవేశపెట్టి మళ్ళీ పూర్తి స్థాయిలో భక్తులందరికీ కూడా మల్లేశ్వర స్వామి దర్శనమిస్తారు. ఆ 18వ తారీఖు ఈ మహాకుంభాభిషేకం అయిన తర్వాత యథావిధిగా భక్తులందరూ కూడా ప్రతిరోజు అమ్మవారు, దుర్గమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మల్లేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా వస్తారు. మరి ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమం 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సంకల్పించిన, ఎందుకంటే ఆయన దసరా సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు మరి అక్కడ ఈ ఆలయ అభివృద్ధికి 70 కోట్లు మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు ఇవ్వడం జరిగింది. దాంట్లో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ మల్లేశ్వర స్వామి ఆలయాన్ని పూర్తి స్థాయిలో ఆనాడు 1000 సంవత్సరాల క్రితం ఏ రకంగా అయితే ఈ రాతి స్తంభాలతోటి మరి ఏర్పాటు చేశారో అదే రీతిన మళ్ళీ పునర్వైభవాన్ని అదే రకంగా తీసుకొచ్చి ఈ రాతి కట్టడంతో స్వామివారి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇంతటి విశేషమైన కార్యక్రమం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సంకల్పంతో జరిగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇవాళ మళ్ళీ ఈ 1000 సంవత్సరాల అనంతరం నూతన ఆలయంతో స్వామి ఎంతో వైభవంగా అందరికీ భక్తులకి దర్శనమిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.
తూర్పు నియోజకవర్గం 11వ డివిజన్లో గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా దేవినేని అవినాష్ సోదరి క్రాంతి రెల్లిస్ కాలనీ ప్రాంతాల్లో స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ పర్వతనేని పవన్ మరియు వైసీపీ నాయకులతో కలిసి గడప గడపకి తిరిగారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ డివిజన్లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను మేనిఫెస్టో కరపత్రాలు అందించారు. అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జ్ పర్వతనేని పవన్ సూచనల మేరకు 11వ డివిజన్కు చెందిన 2 నిరుపేద కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం దాదాపు 45,000 రూపాయల విలువ చేసి ఒక ఇస్త్రీ బండి, ఒక తోపుడు బండిని దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బండ్లను వారికి క్రాంతి ఉచితంగా అందజేశారు. పేదలకు ఏ అవసరం వచ్చినా తాము అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. ఈరోజు 11 డివిజన్లో గడప గడపకి అవినాష్ అన్న హామీ కార్యక్రమానికి తిరగడం జరిగింది. రిలీజ్ కాలనీ మొత్తం తిరగడం జరిగింది. ఇవాళ రిలీజ్ కాలనీలో గడప గడప కార్యక్రమంలో జనాలందరూ చాలా అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు. ప్రతి ఒక్క హామీ వస్తుందని చాలా అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు. అయితే ఈ గడప గడప తిరుగుతున్న కార్యక్రమంలో ఒకళ్ళు ఇస్త్రీ బండి అడక్క, ఇంకోళ్ళు కూర బండి అడక్క ఈ రోజున వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇవాళ శ్రీ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇద్దరికి, ఒకళ్ళ మహిళకిను మళ్ళీ ఇస్త్రీ బండి సాంబశివరావు ఆయనకి ఇద్దరికి బళ్ళు ఇవ్వటం జరిగింది. ఈ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు గత కొన్నేళ్లుగా కొన్ని వేల సంఖ్యలో బళ్ళు, కొన్ని వందల మందికి చదివించడం అయితేనేమి, లేదంటే బళ్ళు ఇవ్వటం అయితేనేమి, ఇలా అనేక సేవా కార్యక్రమాలు నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దేవినేని అవినాష్ గారి హయాంలో ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఇట్లా ప్రజల సేవ చేసే మనిషి, ఇలా దేవినేని అవినాష్ గారి లాంటి వ్యక్తిని తూర్పు నియోజకవర్గ ప్రజలు పొందడం చాలా అదృష్టం. మీరందరూ కలిసి తప్పకుండా ఆయన్ని గెలిపించాలని కోరుకున్నాం. ప్రజలు కూడా తప్పకుండా ఆయన గెలిపిస్తారని చెప్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో మనం తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఒకసారి సీఎంగా చూస్తూ ఇక్కడ మనం తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చూడాలని ప్రజలను కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం కార్యదర్శి దూపగుంట్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 16వ తేదీ శుక్రవారం నాడు రథసప్తమిని పురస్కరించుకొని నిర్వహించే సూర్యనారాయణ స్వామివార్ల వాహన సేవా కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. పెనుమాక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం నిర్వాహకులు రథసప్తమి వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రథసప్తమికి సంబంధించి నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను సంఘం సభ్యులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సేవా సంఘం అధ్యక్షులు చలవాది మల్లికార్జునరావు, కార్యదర్శి దూపగుంట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో ఈ ఏడాది రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నామని తెలియజేశారు. తమ దివ్యక్షేత్ర ప్రాంగణంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణంలో గల మాడా వీధుల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తిరుమల వాస్తవ్యులు అంగరంగ వైభవంగా జరుగుతాయని వివరించారు. రథసప్తమిని పురస్కరించుకొని 108 పాత్రలతో పాయస హవీర్ యజ్ఞ మహోత్సవం నిర్వహించనున్నామని, భక్తులు స్వయంగా స్వామివారికి పాయసాన్ని నైవేద్యంగా అందించవచ్చని తెలియజేశారు. ఈ వేడుకలు మార్చి 10వ తేదీ వరకు కొనసాగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రతినిధులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వైష్ణవ మహాదేవి క్షేత్రం పెనుమాక ప్రాంతంలో ఉండవల్లికి అతి సమీపంలో ఉన్నటువంటి పెనుమాక నందుగల శ్రీ వైష్ణవ మహాక్షేత్రం నందు రథసప్తమి ఎల్లుండి 16వ తారీఖు రథసప్తమి సందర్భంగా ఇక్కడ ప్రత్యేకంగా ఈ సంవత్సరం శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయాన్ని నిర్మాణం చేసుకుని ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఎంతో అపురూపంగా నిర్మాణం చేసుకున్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ మాడవీధులలో ఎల్లుండి ఉదయం రథసప్తమి శుక్రవారం ఉదయం 6 గంటలకి తిరుమలలో జరిగే విధంగా మాడవీధుల్లో ఫస్ట్ ప్రప్రథమంగా సూర్యప్రభానంతో ప్రారంభమై సాయంత్రం 7 గంటల వరకు చంద్రప్రభానంతో తిరుమాడ వీధి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుటకు కమిటీ వారు సంపూర్తి కార్యాచరణలోకి తీసుకుని వచ్చారు. ఇక్కడికి వేల మంది భక్తులు రావాలని, తిరుమలలో జరిగేటువంటి గొప్పదైనటువంటి రథసప్తమి చిన్న బ్రహ్మోత్సవం అని అంటారు. అటువంటి చిన్న బ్రహ్మోత్సవాన్ని ప్రప్రథమంగా ఉదయం 6 గంటల సూర్యప్రవాహనం, తదుపరి 9 గంటలకి చిన్నశేష వాహనం, తదుపరి హనుమంత వాహనం, గరుడ వాహనం, అట్లనే కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, రాత్రి చంద్రప్రవాహనంతో 7 వాహనాలతో స్వామివారి కార్యక్రమం పూర్తవుతుంది. అట్లానే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో శ్రీచక్రస్థానం స్వామివారి తిరుమలలో కోనేరులో ఎలా జరుగుతుందో అక్కడ తీర్థంలో ఇక్కడ కూడా ప్రత్యేకంగా కోనేరుని ఏర్పాటు చేసుకొని స్వామివారికి తిరుమంజన కార్యక్రమం చక్రస్థానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లానే విశేషంగా రేపు ఎల్లుండి ఉదయం 10 గంటల మధ్యలో ఇక్కడ నూతనంగా మేము ఏర్పాటు చేసిన బిల్డింగ్లో అన్నదాన భవనం కట్టబోతున్నాం. అటువంటి బిల్డింగ్లో 108 మంది దంపతుల చేత 11 గంటలకి పొంగలి ప్రసాదాన్ని స్వయంగా వారు తయారు చేసి వారందరికీ కూడా 108 గిన్నెలతో 108 పొయ్యిలతో ఏర్పాటు చేసి ఆ ప్రసాదాన్ని చక్రస్థానం జరిగేటువంటి దేవాలయ ప్రాంగణానికి వారందరూ దంపతులుగా విచ్చేసి ఆ ప్రాంగణానికి వచ్చి స్వామివారికి ముందు ఎదురు వస్తారు. అటువంటి గొప్పదైన కార్యక్రమం జరుగుతుంది. అది ఎంతో గొప్పదైనటువంటిది కాబట్టి ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని పరిసర ప్రాంతాల ప్రజలు వైభవంగా దాన్ని తిలకించి ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే వాహన సేవల్లో ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అట్లానే మాఘమాసంలో 24వ తారీఖు మాఘ పౌర్ణమి, చాలా విశేషమైన మాఘ పౌర్ణమి. ఆ రోజు తెల్లవారుజామున 5 గంటలకి కృష్ణానది ఒడ్డున గణపతి సత్యనారాయణ స్వామి ఆశ్రమం పరిసర ప్రాంతాల్లో మాఘస్థానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దేవాలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరుతాం. అటువంటి మాఘ పౌర్ణమి రోజు మాఘస్థానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి శ్రీ సూర్యనారాయణ దేవాలయంలో ఈ 30 రోజులు కూడా స్వామివారికి అభిషేకం, ప్రతిరోజు సూర్య నమస్కారాలు, అరుణపారాయణ కూడా కంటిన్యూగా జరుగుతున్నాయి. ఇటువంటి విశేషమైన 2 జిల్లాల్లో లేనటువంటి సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని కూడా భక్తులు స్వయంగా వచ్చి దర్శించుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకి సౌర యంత్రానికి స్వయంగా భక్తులు వాళ్ళు అభిషేకం చేసుకోవచ్చు. అటువంటి విశేషమైన వసతులు ఉన్నటువంటి దేవాలయం, ఎంతో గొప్పదైనటువంటి దేవాలయం. ఆ దేవాలయంలో అందరూ భక్తులు విరివిగా రాండి. 16వ తారీఖు ఉదయం నుంచి రాత్రి వరకు వచ్చే భక్తులందరికీ సంపూర్తిగా ప్రసాదాన్ని ఉదయం నుంచి రాత్రి వరకు భోజనాన్ని ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం, భక్తులకి మంచి ఏర్పాటు చేస్తున్నాం. మీరందరూ వచ్చి ఈ వాహన సేవలు తిలకించి ఇక్కడ జరిగే స్వామివారి ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షాలు పొందుతారని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. పెనపాక శ్రీ వైష్ణవ మహాదివ్యక్షేత్రం నందు రేపు 16వ తారీఖు రథసప్తమి సందర్భంగా స్వామివారిని 7 వాహనాల్లో మాడవీధులందు తిరగడం, అలాగే మరి మధ్యాహ్నం ఇందాక సెక్రటరీ గారు చెప్పినట్టుగా చక్రస్నానం, తదుపరి అలా ప్రసాదాలు అలాగే
ఈ కొత్త బిల్డింగ్లో రేపు ప్రారంభించబోయే అన్నదాన భవనంలో 108 మంది దంపతులు 108 దంపతులు చేత స్వయంగా ప్రసాదం తయారు చేసి స్వామివారికి ఆ రోజున స్వామివారికి నైవేద్యం పెట్టి అక్కడి నుంచి ప్రసాదం పంపిణీ చేస్తారు. మరి ఈ విశేషమైనటువంటి కార్యక్రమంలో అందరూ పాలుపంచుకొని ఆ భగవంతుని సేవలో ఉండాలని చెప్పి నేను ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. యేసు క్రీస్తు కరుణ అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు పెజ్జోనిపేట ఆర్సీఎం చర్చ్ విచారణ గురువులు జేమ్స్ ఫాదర్ తెలిపారు. క్రీస్తు మార్గంలో నడవటానికి అందరూ ముందుకు రావాలని ఆయన కోరారు. పెజ్జోనిపేటలోని మోక్షారోపణ ఆర్సీఎం చర్చ్ నందు బుధవారం నుంచి తపస్కాలం ప్రారంభం సందర్భంగా ఫాదర్ జేమ్స్, ఫాదర్ చరణ్ సమక్షంలో పలువురు యువతీ యువకులు మాల స్వీకరించారు. ఈ సందర్భంగా విచారణ గురువులు జేమ్స్ ఫాదర్ మాట్లాడుతూ నేటి నుంచి విభూది బుధవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేశామన్నారు. క్రీస్తు చూపిన మార్గంలో పయనించి అందరూ ఆయన ఆశీర్వాదం పొందాలని సూచించారు. మాల స్వీకరించిన ప్రతి ఒక్కరి కుటుంబంపై యేసుక్రీస్తు దీవెనలు ఉంటాయని చెప్పారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ పెజ్జోనిపేట విచారణలో విజయవాడ నగరంలో పెజ్జోనిపేట విచారణలో ఈరోజు తపస్సు కాలము ప్రారంభమైనది. ఈ విభూతి బుధవారంతో మేము ఈ క్రైస్తవులమైన మనతో అదేవిధంగా క్రైస్తవులు ఇద్దరు కూడా ప్రభునందు విశ్వాస గల వారందరూ ప్రభునందు మేము కూడా ఈ 40 రోజుల్లో దీక్ష తీసుకుంటూ ప్రభునందు జీవిస్తామని మాట ఇచ్చి వారి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదములు, కుటుంబములో ఐశ్వర్యము, కృప, దేవుని యందు అన్ని విధాలుగా మేలులు పొందాలని, ఆరోగ్యం పొందాలని, ఐక్యత కలగాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకున్నాం. వారి యొక్క విశ్వాసాన్ని దృఢీకరించి మేము తల్లి మరియమ్మతో సగా ప్రభు యేసు ప్రభువును వెంబడిస్తామని మాట ఇచ్చి మన ఈ విచారణలో ఈ పెజ్జోనిపేట గ్రామంలో ఉన్న ఈ రోమన్ కాథలిక్ చర్చ్ మోక్షారోపణ సహాయమాద తల్లి మరియమ్మ గారి యొక్క ఈ దేవాలయంలో మాట ఇచ్చి ప్రభుతో జీవించడానికి ఉపవాసములు, ప్రార్థన, దాన ధర్మములు చేస్తూ మా జీవితాన్ని ప్రభునందు మాట ఇచ్చి కృప కలిగి జీవించి భాగ్యాన్ని కలిగించమని ఈ గురువులతో సగా ఇక్కడ సమావేశం ఉన్న ఈ పెజ్జోనిపేట విచారణకర్త అయిన ఫాదర్ జేమ్స్ చెరవత్తూర్, ఫాదర్ పొండు రాజు, ఫాదర్ గువ్వల బాలరాజు, చిన్నబత్తూని, ఫాదర్ శౌర్యులు, సంఘ పెద్దలు, సంఘస్థులు అందరూ కలిసి దేవుని యందు అదేవిధంగా ఫాదర్ మాథ్యూ గారు ఈ పూజలో సంబంధించిన ప్రతి ఒక్కరిని పేరు పేరిట ఆ యువకులు చేసిన కార్యక్రమంలో వారి యొక్క ఈ సాంఖ్యములో అందరూ కలిసి దేవుని యందు జీవించి భాగ్యాన్ని కలిగించమని ప్రభుత్వంతో పాటు జీవించడానికి తోడ్పడమని మనవి చేస్తున్నాం. అందరికీ దేవుని యందు ఆశీర్వాదములు. గాడ్ బ్లెస్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, విజయవాడ నగరంలోని పెజ్జోనిపేట గ్రామంలో ఉన్నటువంటి ఈ దేవాలయంలో ఎంతోమంది యువతి యువకులు, పెద్దలు కూడా దీక్షాపరులుగా ఈరోజు విభూది బుధవారంన వారి దీక్షను తీసుకొనిచుండగా వారందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. ఇదే విశ్వాసముతో ఈ తపస్కాలాన్ని అనుగ్రహకాలంగా మార్చుకొని దేవుని యందు విశ్వాసముతో, నమ్మకంతో జీవించే శక్తిని వారికి దయచేయాలని, వారి కుటుంబాలను దండిగా ఆశ్రయించమని, వీరు ఎల్లప్పుడూ కూడా ఇదే విధంగా దేవుని అనుసరించి దేవుని యొక్క ప్రణాళికలో జీవించే భాగ్యాన్ని వీరికి దయచేయమని వీరందరి కోసం ప్రార్థిస్తూ పవిత్ర ఆత్మ శక్తిని వీరిపై, వీరి కుటుంబాలపై, మా యొక్క విచారణపై ఎల్లప్పుడూ కూడా ఉండాలని కోరుకుంటూ వీరిని ఆశీర్వదిస్తూ వీరితో ఎల్లప్పుడూ కూడా దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరిని దీవిస్తూ ఉన్నాను. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఇప్పుడు కాసేపు ప్రకటనలో. డి న్యూస్కి తిరిగి స్వాగతం.
విజయవాడ క్లబ్లో కాంకోడియా యూనివర్సిటీ సెయింట్ పాల్ అధికారులు కింబెర్లీ క్రాగ్ మరియు ఎరిక్ లామోట్ ఇండియా ఏజెంట్ని కలవటం జరిగింది. కాంకోడియా యూనివర్సిటీ సెయింట్ పాల్ వారు ఆఫర్ చేస్తున్న ఎంఎస్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అండ్ ఎంఎస్ ఇన్ డేటా అనలిటిక్స్ ప్రోగ్రామ్కి ఇండియా నుంచి మంచి స్పందన రావటం, అదేవిధంగా ఎక్కువ మంది విద్యార్థులు సిఎస్పిని ఎంచుకోవడం కోసం సహకరించిన ఏజెంట్స్ని సర్టిఫికేట్స్ మరియు షీల్డ్స్తో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ అధికారులు మాట్లాడుతూ సిఎస్పి క్యాంపస్ చాలా బాగుందని చెప్పారు. క్యాంపస్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయని తెలియజేశారు. అదేవిధంగా అడ్మిషన్ ప్రక్రియ గురించి వివరించడం జరిగింది. ఏజెంట్స్ నుండి మంచి స్పందన రావడంతో కాంకోర్డియా యూనివర్సిటీ ఎస్టీ పాల్ వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు. My name is Dr. Kimberly Craig. I am here today with Dr. Eric Lamont. I am the Vice Provost for CSP, and Dr. Lamont is the Provost. We are so proud and grateful to be here today to meet with the agents and to talk about the benefits of Concordia University St. Paul. One thing that we always like to mention is that the university is centrally located in the United States, and we have many good jobs around the area with multiple top 500 Fortune companies, and it is a wonderful opportunity for students to come and meet the degree and then get really good jobs in the area. I'm the Provost Chief Operating Officer at Concordia University St. Paul. And as Dr. Craig just said, we have so many wonderful programs, particularly in the master's area. Master's in computer science is starting now, master's in artificial intelligence, cybersecurity, information technology, data science. And we're bringing forward in the start of the next year data informatics and healthcare informatics, in addition to all the programs I just mentioned. One of the key pieces for us is we are so passionate about learning that we want to make sure our students have career relevant skills as they leave the university, and they will find that when they come to Concordia. We're passionate in supporting the learner, and we're passionate in supporting them in their career space. Universities in the USA, and there is very huge kind of visa acceptance on this university, and there are very friendly courses, and the university is very friendly budget also. So as our locals in point of view, మనం చూసుకుంటే very best university with very low fees and very friendly university. That's a great university actually. See, actually, at one point of view, there are very particular visas. Oka line of visas వరకు ఉండేవి. After that, we have got very huge number of visas on this last intake. So last intake చాలా good number of visas కూడా వచ్చాయి. And moreover, we are looking forward to work with the Concordia for the coming intake a lot. And it's been already double. Like for the last intake, if we have 100 visas, for this coming intake, we are looking for 200 visas. And there is very huge rate on this, very huge rate applications on this university. So we are looking to work forward. Yeah, there are a lot of people like AP and Telangana to Telugu states lo chusukunte there is very good number, I think so, most probably. Not particularly, like you see, when it comes to the number, we can't go with the number. Like చాలా మంచి యాక్సెప్టెన్సీ ఉంది, అండ్ మోర్ ఓవర్ వెరీ ఫ్రెండ్లీ యూనివర్సిటీ కాబట్టి చాలా బాగుంటుంది యూనివర్సిటీ కరికులం కూడా. సిఎస్పి లైక్ లాస్ట్ ఇంటేక్లో కంపేర్ చేసుకుంటే మనము వీసా యాక్సెప్టెన్స్ రేట్ అనేది చాలా తగ్గిపోయింది. బట్ ఎవరైతే స్టూడెంట్స్ సిఎస్పి మీద వెళ్ళారో వాళ్ళకి యాక్సెప్టెన్స్ అనేది చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ద ఎక్సెల్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ B1 B2 ఏజెంట్స్ వాళ్ళు మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు సాధించేంత వరకు ఉద్యోగుల శాంతియుత ఆందోళన కొనసాగుతుందని, డిమాండ్ల సాధనకు ఉద్యోగులు మరోసారి సంఘటితం కానున్నారని జిల్లా జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ అన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నిరసనలో భాగంగా జిల్లా ఐకాసా బృందం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలనా అధికారి నాగలక్ష్మికి వినతి పత్రాన్ని అందజేసి జిల్లా రెవెన్యూ అధికారి వి శ్రీనివాసరావును నిరసన కార్యక్రమం గురించి వివరించారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రభుత్వం చర్చలకు పిలిచినా ప్రతిసారి కేవలం మాటలే తప్ప ఒక్క సమస్యను కూడా సంపూర్ణంగా పరిష్కరించలేదన్నారు. రాష్ట్ర జేఏసీ ప్రకటించిన ఆందోళన కార్యక్రమాలలో ఉద్యోగులందరూ పాల్గొంటున్నారన్నారు. తాము ప్రభుత్వం వద్ద దాచుకున్న డబ్బులకు గ్యారంటీ లేకుండా పోయిందని అన్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటువంటి పరిస్థితి తలెత్తలేదని పేర్కొన్నారు. 3 దశాబ్దాల పాటు ప్రభుత్వ సేవలకు అంకితమైన ఉద్యోగి తన విశ్రాంత జీవితాన్ని ఆనందంగా గడిపే హక్కును ఈ ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఎన్ఎంఆర్ రోజువారీ పద్ధతిలో పనిచేస్తున్న మధ్యతరగతి వర్గానికి చెందిన ప్రతి ఉద్యోగికి ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలు ఉన్నాయన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ వేసినప్పటికీ నేటికి ఏమాత్రం ప్రగతి లేదు. సంఘాలతో చర్చించి జిల్లాల పర్యటనలు, ఉద్యోగుల నుంచి సమాచారాన్ని సేకరించి అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించేందుకు చాలా గడువు కావాల్సి ఉంటుందన్నారు. కానీ ఇప్పటి వరకు పీఆర్సీ కమిషన్ పూర్తి స్థాయిలో కార్యాచరణ ప్రకటించకపోవడం విచారకరమన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు హెచ్చు స్థాయిలో పెరుగుతున్నాయన్నారు. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్షణమే మధ్యంతర భృతి 30% ప్రకటించాలన్నారు. ఆర్టీసీ సంస్థ ప్రభుత్వంలో విలీనమైన తరువాత అనేక సమస్యలు ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉన్నాయని గుర్తు చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ నెలలు గడుస్తున్నా ఒక్కరికి రావడం లేదన్నారు. ఉద్యోగులు తమ సొంత డబ్బును చందాగా కడుతూ పీఎఫ్, ఏపీజీఎల్ఐ లోన్స్, పార్ట్ ఫైనల్స్ దరఖాస్తు చేసుకున్న నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయని, సరెండర్ లీవ్, ఎన్కాస్మెంట్, మెడికల్ రీఎంబర్స్మెంట్ వంటి అత్యవసర సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సత్వరమే స్పందించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. గురువారం నాటి ఆందోళనలో భాగంగా నల్ల బ్యాడ్జీలు ధరించి మధ్యాహ్న భోజన విరామ సమయంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు పెద్ద ఎత్తున నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారని, తాలూకా కేంద్రాలు నిరసన ప్రదర్శనలు చేసినట్లు వివరించారు. పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, ప్రతి పాఠశాలలో, ఈవెన్ పెన్షనర్స్ హోమ్లో ఇవాళ నల్ల బ్యాడ్జీలు ధరించి ఏదైతే గత 4 సంవత్సరాలుగా మేము డిమాండ్స్ మీద, పెండింగ్ బకాయిల మీద, అపరిష్కృతంగా ఉన్న మా సమస్యల మీద ప్రభుత్వానికి దఫాలుగా విజ్ఞప్తులు, వినతి పత్రాలు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో జిఓఎంకి సమర్పించుకున్నప్పటికీ ఒక్క అడుగు పడని నేపథ్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్, కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున తమ కార్యాలయాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తున్నారు. రేపు ఎల్లుండు ఈ నిరసన తెలియజేయడంతో పాటు తాలూకా కేంద్రాలన్నింటిలోనూ, అలాగే జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా మధ్యాహ్న భోజన విరామ ప్రదర్శన జరుగుతుంది. విజయవాడలో ఇక్కడ పంచాయతీరాజ్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన విరామ సమయ ప్రదర్శన జరుగుతుంది. ఇవాళ ఉద్యోగులు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, ఇప్పుడే మాకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల నుంచి అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి అందరూ మూకుముడిగా బయటకు వచ్చి తమ నిరసనను తెలియజేసి ప్రభుత్వానికి మా యొక్క అపరిష్కృతంగా ఉన్న డిమాండ్స్ మీద మా ఆవేదనని తెలియజేశారు. ప్రభుత్వానికి కూడా మేము చెప్తున్నాం, మీరు పీఆర్సీ మేము వస్తే పీఆర్సీని 1 నెలలో అన్నారు, 4 సంవత్సరాల పాటు పీఆర్సీ ఇవ్వలేదు. 4 సంవత్సరాల తర్వాత కూడా మాకు హెచ్ఆర్ఏలో 4%, ఫిట్మెంట్లో 4%, పెన్షనర్స్ ఎడిషనల్ క్వాంటంలో 3% కోత విధించారు. డిఏలు ఎప్పటికప్పుడు గత ప్రభుత్వాలన్నీ 1-2 డిఏలు పెండింగ్ ఉంచాం, కానీ మేము వస్తే 1 డిఏ కూడా పెండింగ్ ఉంచమని చెప్పారు. ఇవాళకి 6 డిఏ బకాయిలు బకాయిలుగా ఉండిపోయినాయి. 2 కొత్త డిఏలు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఓ పక్క కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకు 1 డిఏ ఇస్తుంటే మనం 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు డిఏ ఇవ్వటం, దాన్ని 30 నెలలైనా 24 నెలలైనా 25 నెలలైనా ఇవ్వకుండా ఉండటం, డిఏ బకాయిలే 6,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎన్నికల సమయం వచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఏ విధంగానూ స్పందించే పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి తప్పని పరిస్థితుల్లోనే ఈ కార్యాచరణ చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కార్యాచరణని అమలుపరచడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం అనేక సార్లు అయితే చర్చలు జరిపింది, కానీ ఈ చర్చలన్నింటిలో చేస్తాం అనే పదజాలం వాడారు తప్ప మళ్ళీ యథావిధిగా వాళ్ళ సహజ లక్షణాన్ని, మోసపూరితమైనటువంటి లక్షణాన్ని ప్రదర్శించారు తప్ప ఇటువంటి నిర్మాణాత్మకమైనటువంటి చర్య చేపట్టినటువంటిది లేదు. మన్మోహన్ సింగ్ గారిని కమిటీ మెంబర్గా వేస్తూ, కమిటీ అధ్యక్షులుగా చూపిస్తూ ఇవాళ వరకు వారికి ఆఫీస్ కేటాయించడం కానీ ఎటువంటి నిర్మాణాత్మకంగా చేసినటువంటి పరిస్థితి లేదు. ఇవన్నిటి దృష్ట్యా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మేము అనుమానిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం మారే అవకాశం కనపడతా ఉంది. అంటే ఎన్నికలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడవచ్చు, ఈ ప్రభుత్వం కొనసాగవచ్చు. ఏది జరిగినప్పటికీ
ఇప్పుడు రావాల్సినటువంటి బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారనే దాని పట్ల స్పష్టత లేదు కాబట్టి మా బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలని, పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, ఐఆర్ ఫిట్మెంట్ ప్రకటించాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో జేఏసీగా తీసుకున్నటువంటి ఏదైతే కార్యాచరణ ఉందో దాన్ని విజయవంతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. పేద ప్రజలను ఆదుకునేందుకు యువత ముందుకు రావాలని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని ఆయన సూచించారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత కుటుంబంలోని ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. పాత రాజీవ్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సాయి శ్రీనివాస శబరి వృద్ధాశ్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. వృద్ధాశ్రమంలో ఏ విధమైన సేవా కార్యక్రమాలు అందిస్తున్నారనే వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకొని ఈ సందర్భంగా వారిని అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వృద్ధుల కోసం వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. మదర్ తెరీసా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా వృద్ధాశ్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని వారు కుటుంబ సభ్యులే సంరక్షించుకోవాలని ఆయన సూచించారు. సేవాభావంతో సాయికాంత్, దినేష్ వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం స్థానిక వైసీపీ నాయకులు మోదుగుల గణేష్ మాట్లాడుతూ సాయికాంత్, దినేష్ ఇరువురూ కలిసి వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి వృద్ధులకు అన్ని సౌకర్యాలు కల్పించడం ప్రశంసనీయమన్నారు. తదనంతరం నిర్వాహకులు దినేష్ మాట్లాడుతూ సేవాభావంతోనే ఈ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశామని, తమ సేవలు మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వృద్ధులకి ఒక చక్కటి వృద్ధాశ్రమాన్ని సాయి శ్రీనివాస శబరి వృద్ధాశ్రమం అని చెప్పని దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇది చాలా చక్కగా అంతా కూడా రూపకల్పన చేశాడు. సాయి కదా పేరు, సాయి దినేష్ అని చెప్పి ఇద్దరు చాలా చక్కగా ఒక సేవా మార్గంతో ఏదైతే మదర్ తెరీసా గారి యొక్క ఆశయాలు ఉన్నాయో వాటన్నింటి కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా దాదాపు 40 మంది వృద్ధులు ఉండడానికి అన్ని రకాల ఫెసిలిటీస్తో వాళ్ళకి ఉండడానికి చక్కటి అకామిడేషన్స్ కానీ, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కావచ్చు, మెడికేషన్ కావచ్చు, అన్ని రకాలుగా కూడా వాళ్ళకి మంచిగా చూసుకోవడానికి ఈ యొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వృద్ధాశ్రమం వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే కొంతమంది తల్లిదండ్రులకి పిల్లలు ఎక్కడో వేరే చోట ఉండడం, వాళ్ళకి అక్కడికి వెళ్ళే అవకాశం లేకపోవడం, అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ వృద్ధాశ్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పని కొంచెం ఇదంతా కూడా సర్వీస్ మోటో కూడా చేస్తా అని చెప్తున్నారు. కాబట్టి మంచిగా ఈ యొక్క వృద్ధాశ్రమం చాలా మంచిగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈ శబరి సాయి శ్రీనివాస వృద్ధాశ్రమానికి వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు మా ప్రీతమ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే మా పార్టీ నాయకులు ఈ కార్యక్రమం ఇక్కడ ఈ మంచి కార్యక్రమం తీసుకొని ఇక్కడ మరి ఈ శబరి వృద్ధాశ్రమం పెట్టినట్టు మరి ఎవరైతే వాళ్ళిద్దరు ఉన్నారో సాయి దినేష్ గారికి ఇద్దరు కూడా అభినందన తెలియజేస్తున్నాం. ఇలాంటి ఆశ్రమం మా డివిజన్లో మా నాయకులు మా ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు చేతితో జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే సార్ చెప్పినట్టుగా మరి పిల్లలు ఎక్కడో విదేశాల్లోనో ఇతర రాష్ట్రాల్లోనో ఎక్కడో ఉద్యోగం రీత్యా వెళ్ళాల్సి వస్తుంది. మరి తల్లిదండ్రులను ఎవరు చూసుకునే లేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఇలాంటిది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కొంచెం పేదలను కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని కొంచెం సర్వీస్ మోటోతో చేస్తే ఇంకా ఈ ఏరియాలో కూడా మీకు మంచి పేరు ఉంటుందని, మరి దీన్ని చక్కగా నడపాలని చెప్పి వారిని అభినందిస్తూ సెలవు తీసుకున్నాం. నమస్తే సార్. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, ప్రజలకి, శ్రీ సాయి శ్రీనివాస శబరి ఓల్డేజ్ హోమ్కి ఆహ్వానితులుగా వచ్చినందుకు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఇది పేదల కొరకు మేము కృషి చేసుకుంటూ దీన్ని బిల్డ్ చేసుకోవాలని అనుకుంటున్నాం సార్. శ్రీ సాయి శ్రీనివాస శబరి ఓల్డేజ్ హోమ్ దీన్ని ముందుకెళ్ళాలని, పెద్దలతో ఆశీస్సులన్నీ మా మీద ఉండాలని, దేవుడి దయ అందరి దీవెనలతో చల్లగా ఇది ఉండాలని, ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాను సార్. ధన్యవాదాలు సార్. ఎమ్మెల్యేగా బోండా ఉమా అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని నగర మాజీ డిప్యూటీ మేయర్ వైసీపీ నాయకులు గోగుల రమణ ఆరోపించారు. బోండా ఉమా ఒంటెద్దు పోకడలతో అనేక మంది టీడీపీ నుంచి దూరమయ్యారని విమర్శించారు. బీసీలను, దళితులను ఉమా ఏనాడు గౌరవించలేదని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని ఉమా అనేక చోట్ల అక్రమంగా ఆస్తులు సంపాదించారన్నారు. ఎంపీ నానిపై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. మీడియా మిత్రులందరికీ
నమస్కారం. బోండమ్మ ఎంతటి మూర్ఖుడంటే, నేను 2000 రూపాయల ఆస్తులు అమ్ముకున్నాను. ఆ రోజు హైదరాబాద్లో 35 ఎకరాల స్థలాన్ని, ఆ రోజు 35 ఎకరాల స్థలాన్ని అమ్ముకుంటే ఆ 35 ఎకరాల స్థలం ఖరీదు 1000 కోట్లు. అది నానిగారు చెప్పడం కాదు, ఆయన అట్లా వక్రీకరించి చెప్పాడు. వాస్తవం అది. అట్లాగే హైదరాబాద్లో 2.5 ఎకరాల స్థలం ఉంది, అది కూడా ఆ రోజు అమ్మాడు. ఇవాళ అది 500 కోట్లు. 2014 తర్వాత ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత అమ్ముకోవాల్సి వచ్చింది. ఒకటి 2014లో 37 కోట్లను అఫిడేవిట్లు ఇచ్చాడు కదా, 2019లో 66 కోట్లను ఇచ్చాడు కదా. అదే పెరిగింది అంటే 5 సంవత్సరాల్లో ఈ బిల్డింగ్ వాల్యూ పెరగదా, ఈ స్థలం వాల్యూ పెరగదా? అది పెద్ద అవినీతి. అదా? దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? 37 కోట్ల ఆస్తిని అఫిడవిట్లో చూపించానండి. 2019లో అది పెరగదా ఆస్తి? 66 కోట్లు అవదా? అదా? ఏం తగ్గింది? 50 కోట్లు అంతే. 50 కోట్లు అలాగే ఉన్నాయిగా. అవును. గురునానక్ కాలనీలో చెర్రీస్ బేకరీ నూతన బ్రాంచ్ బుధవారం నుంచి ప్రారంభమైంది. స్పెషల్ కేక్స్, ఐస్ క్రీమ్స్, బేకరీ ఐటమ్స్ తమ వద్ద ప్రత్యేకత అని నిర్వాహకులు తెలిపారు. నగరవాసులు కొత్త బ్రాంచ్ని సందర్శించి తమను ఆశీర్వదించాలని కోరారు. ఫేమస్ అండి, మీ అందరికీ తెలిసేది. ఇది మాకు అంతకుముందు భారతీనగర్లో నోవోటెల్ హోటల్ దగ్గర ఉండేది. ఇది ఇక్కడికి ఇప్పుడు గురునానక్ కాలనీ రోడ్లోకి మార్చాము. మా దగ్గర స్పెషల్ స్వీట్స్, డ్రై ఫ్రూట్ స్వీట్స్ ఫేమస్ అండి. బైట్స్ ఫేమస్ మా దగ్గర. మేము క్వాలిటీలో ఎక్కడ రాజీ పడము. తర్వాత ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాము. అందుకనే మమ్మల్ని కస్టమర్లు అందరూ ఆదరించారు. స్వీట్స్, బెంగాలీ స్వీట్స్, ట్రెడిషనల్ స్వీట్స్, హాట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి. తర్వాత చాక్లెట్ బొకేస్ ఫేమస్ మాయి. తర్వాత బాదం రాకి, ఫ్లోరెంటైన్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్తో చేస్తాము. మాకు ఎక్కువ బాగా ఆదరిస్తారండి కస్టమర్లు. మాకు మొత్తం 4 బ్రాంచీలు ఉన్నాయండి. విజయవాడలో 3 ఉన్నాయి, కానూరు 1, మొగల్రాజపురం, ఇక్కడ గురునానక్ కాలనీ, గుంటూరు బృందావన్ గార్డెన్స్, మొత్తం 4 ఉన్నాయండి మా దగ్గర. లో మొత్తం 8 ఫ్లేవర్స్ ఉంటాయండి మా దగ్గర. తర్వాత బాదం రాకి, ఫ్లోరెంటైన్, తర్వాత మీకు కాజు ఐటమ్స్లో బెల్లం సున్నుండలు, తర్వాత ఇవన్నీ అవైలబిలిటీ ఉంటుందండి. మా దగ్గర కేక్స్ ఫేమస్ అండి. కస్టమైజ్డ్ కేక్స్ బాగా చేస్తాము. కస్టమైజ్ కేక్స్ బాగా తీసుకుంటారండి మా దగ్గర. మీకు ½ కేజీ నుంచి 100 కేజీస్ వరకు కూడా మీకు కస్టమైజ్ కేక్ చేసి ఇస్తాం మేము. ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఉంటాయండి మా దగ్గర. యాత్ర 2 సినిమాలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని అభూత కల్పితాలతో కూడిన అంశాలలో చిత్రీకరించిన ఆ సినిమాను వెంటనే నిలుపుదల చేయాలని పీసీసీ ఉపాధ్యక్షులు మీసాల రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. చిత్రంలో సోనియా గాంధీ సన్నివేశాలు తొలగించకపోతే 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీసాల రాజేశ్వరరావు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ముందు రాజకీయ అంశాలతో కూడిన అభూత కల్పితాల చిత్రాలను అనుకూలంగా మలుచుకుంటూ ప్రజలను పక్కదోవ పట్టిస్తూ ఇతర పార్టీల వారిపై బురద చల్లే నూతన కార్యక్రమాన్ని సినిమాల ద్వారా చేపట్టడం ఎంతో బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సినిమా నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. విధి విధానాలు దానికి సంబంధించి ఇప్పుడు మా పిసిసి ఉపాధ్యక్షులు రాజేశ్వరరావు చాలా విషయాలు చెప్పారు.
అలాగే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి లీగల్ నోటీసెస్ ఇవ్వడానికి మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ గారు నాగుల్ గారు, అలాగే వ్యూహం సినిమా, తర్వాత దీని మీద కూడా విధి విధానాల మీద కూడా మరో న్యాయవాది మా సోదరుడు పిసిసి ప్రధాన కార్యదర్శి బైపు నాగేశ్వరరావు గారు, మేమందరం కూడా కలిపి దీని మీద విధి విధానాలు మీకు తెలియజెప్పడం, తర్వాత గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఆయన కలవటం, తర్వాత దీని మీద ఎటువంటి పురుగు నష్టం, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి దాని మీద కూడా కూలంకష అన్ని విషయాలు కూడా మీకు తెలియజేస్తామని మనవి చేస్తూ, ఇవాళ ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారు. ఈ రాష్ట్ర రాజకీయాలు ఒకసారి వెనక్కి వెళ్ళేటట్టయితే ఆనాడు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజు నాటికి, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటి నుంచి నేటి వరకు కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి అనేటటువంటిది భూతత్వం పెట్టినా కూడా మనకి ఎక్కడ కూడా కనపడదు. అన్ని రంగాల్లో కూడా ఆయన వైఫల్యం చెందారు. రూల్ ఆఫ్ లా ఈ రాష్ట్రంలో లేదని సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తులు కూడా కొన్ని సందర్భాల్లో కామెంట్ చేయడం కూడా జరిగింది. ఇవాళ మేము ఒకటే చెబుతున్నాం, ఏదైతే అన్నం పెట్టారో, ఎవరైతే మీకు రాజకీయ భిక్ష పెట్టారో, ఎవరి యొక్క రాజకీయాల వానమాల ద్వారా మీ యొక్క చరిత్ర బయటకు వచ్చిందో అది మరచిపోయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు లాంటి త్యాగమై 2 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా నాకు వద్దు, ఇంకా చాలామంది సీనియర్లు ఉన్నారని ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా కొనసాగించినటువంటి త్యాగమై సోనియా గాంధీ గారు, అటువంటి త్యాగమయ్యి ఎటువంటి రాజకీయ మచ్చ లేకుండా క్లీన్ చిట్గా ఉన్నటువంటి భారతదేశ రాజకీయాల్లో క్లీన్ చిట్ పొలిటీషియన్ ఆవిడ. అటువంటి ఆవిడ మీద కూడా మీరు అర్థం లేనటువంటి ఉండయి లేనట్టు లేని ఉండట్టు మీరు చిత్రాలు ఆ చిత్రాలు చూసేవాళ్ళు ఎవరు లేని వాడ మీదే ఒక చిత్రం, మీ చిత్రం మీరు తీసుకోవాలి సినిమా. జగన్మోహన్ రెడ్డి గారి ఈ 4 సంవత్సరాల పాలన అని కథా స్కిల్ పే దర్శకత్వం అన్నీ కూడా పెట్టుకునే అవసరం. ఆయనే హీరోగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సినిమా తీసుకోవచ్చు. మీరు ఎవరి మీద సినిమాలు తీయటానికి మీ చరిత్రం చేస్తారు మీరు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీరు. ఇవాళ ఈ రాష్ట్రంలో మద్యం, గంజాయి, శాండ్ అన్ని కుంభకోణాలు జరుగుతుంది. ఎక్కడ కూడా దాని మీద మాట్లాడే శక్తి సామర్థ్యాలు లేవు. ఇవాళ సొంత చెల్లి దూరం అయింది, జన్మనిచ్చిన తల్లిగారు దూరం అయ్యారు. ఇవాళ తండ్రి గారి పేరు చెప్పి మీరు రాజకీయాలకు వచ్చారు, వాళ్ళ అభిమానులందరూ కూడా మోసం చేశారు. ఇవాళ జనం అమాయకులేం కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. వచ్చే ఎన్నికల్లో మాదిగలకు అన్ని పార్టీలు ఎక్కువ సీట్లను కేటాయించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రమేష్ డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన అన్ని రాజకీయ పార్టీలు మాదిగలను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రాధాన్యతనిచ్చే పార్టీలకే రాబోయే ఎన్నికల్లో మద్దతు తెలుపుతామని ప్రకటించారు. గత ఎన్నికల్లో వైసీపీని గెలిపించినా తమకు న్యాయం జరగలేదన్నారు. కమిటీలతో కాలయాపన చేయకుండా ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు టిఎం రమేష్, ఎంఆర్పిఎస్ఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి వెనకబడిన షెడ్యూల్ కులాలు మాదిగలైనటువంటి మా జాతికి మరి సామాజిక సాధికారత పేరుతో అభివృద్ధి, సంక్షేమం మరి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు మరి దశాబ్దాల కాలంగా చెప్తా ఉన్నారే తప్ప అభివృద్ధి చేయడంలో, మాదిగలను వెనుకబాటు చేయడంలో ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు కూడా చిన్న చూపుగా చూస్తూ ఉన్నాయి. ఈరోజు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ పీజీలు, పిహెచ్డీలు, డిగ్రీలు చదివిన మాదిగలు ఉపాధి కూలీలుగా, వలస కూలీలుగా మారి వెనుకబాటుతనానికి గురై కూలి పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. మాదిగలకు విద్య లేదు, వైద్యం లేదు, ఉద్యోగం లేదు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి. మరి రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో కూడా విఫలమవుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితులే లక్ష్యంగా దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, భూకుంభకోణాలు పెట్టిరేగిపోయి నాట్యమాడుతూ ఉన్నాయి. వాటిని నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత లేదు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు 29 ఉంటే, 4 పార్లమెంటు స్థానాలు ఉంటే, ఒకే సామాజిక వర్గానికి 21 అసెంబ్లీ సీట్లు, మరి 3 పార్లమెంటు సీట్లు కేటాయిస్తూ
మాదిగలకు 8 అసెంబ్లీ సీట్లు, 1 పార్లమెంట్ సీటు కేటాయించి రాజకీయ అన్యాయం చేస్తూ ఉన్నారు. జరగబోయే 2024 ఎలక్షన్లో వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ పలు ప్రధాన పార్టీలు మాదిగలకు 18 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలి. అభివృద్ధి సంక్షేమం పథకాల పేరుతో, సామాజిక సాధికార పేరుతో మరి దళితులపైన దాడులు చేస్తూ ఉన్నారు. మాదిగలతో ఓట్లు వేయించుకుంటున్నారు. ఆట బొమ్మలుగా చూస్తూ ఉన్నారు. పెత్తందారులు మరి వాళ్ళకి పెత్తందారులకేమో పవర్ ఉన్నటువంటి పదవులు ఇస్తూ ఉన్నారు. వెనుకబడిన కులాల వారికి పవర్ లేని పదవులు, బడ్జెట్ లేని పదవుల్ని కేటాయిస్తూ వివక్షకు దూరం చేస్తూ కేవలం ఓట్ల కోసమే సామాజిక సాధికార యాత్రలు మరి అభివృద్ధి సంక్షేమ పథకాలు తప్ప ఎక్కడ కూడా మాదిగలను, షెడ్యూల్ కులాలను అభివృద్ధి చేసిన దాఖలాలు ఈరోజు రాష్ట్రంలో లేవు అని చెప్పి సందర్భంగా మేము తెలుపుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నారా లోకేష్పై ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్. దొడ్డిదారిన లోకేష్ ఎమ్మెల్సీ అయ్యారని ఆగ్రహం. టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటన. దుర్గగుడిలో ప్రారంభమైన స్వర్ణ శిఖర కుంభాభిషేక మహోత్సవాలు. పూజా కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి కొట్టు సత్యనారాయణ. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ది న్యూస్.